అవును, ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తో ట్రైబల్ ఏరియాలో ఒక రోడ్ వేస్తే చరిత్ర మారిపోయినట్టేనా? కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు 20 సంవత్సరాల నుంచి కూడా మరి రోడ్ లేక అనేక బాధలకు ఎదురయ్యాము. సరైన వైద్యం అందుక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అనేక విషయాల్లోనూ కూడా మరి గర్భిణీ స్త్రీలను కూడా డోలు మూతలు మోసుకునే పరిస్థితులు కూడా మాకు ఎదురయ్యాయి. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలో తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? 100 సంవత్సరాలు గవర్నమెంట్ లో వచ్చినా సరే మాకు ఎటువంటి అభివృద్ధి న్యాయం చేయడం లేదు. డోలు మూతతో తీసుకెళ్లేవారు సుంకరమెట హాస్పిటల్. వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అంబులెన్స్ కు ఫోన్ చేసినా సరే అంబులెన్స్ ఉండేది కాదు, వచ్చేది కాదు. 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తున్నాము. ముందైతే మేము అలాగా అంటే కావిడ వేసి మోసుకొని వెళ్లేవాళ్ళు. బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవించావా? మేము ఆ చిన్నతనం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. కొంత మారిన కాంచి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం. ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ గారు సాధించామని మనం మీరేసిన రోడ్డుతో ఏం చేసుకోవాలి వాళ్ళు? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? ఎన్నో సంవత్సరం నుంచి ఈ రోడ్ కోసం అప్లికేషన్ పెట్టి మనకే ఇసుకు వచ్చేసింది, ఇంకా నమ్మకం కలగలేదు. అలాంటి దాంట్లోని ఈ రోడ్ రావడము మాకు పవన్ కళ్యాణ్ వచ్చిన మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో వచ్చినప్పుడు మాకు స్వాతంత్రం వచ్చింది సార్. మా ఊరికి రోడ్డు లేక ముందు చాలా ఇబ్బంది పడుతుండేము. ఇప్పుడైతే మాకు బాగా చక్కగానే రోడ్డు వచ్చింది. మాకును ఈ యొక్క బాధను సమస్యను తీర్చారు. పవన్ కళ్యాణ్ గారికి మేము గ్రామ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.